ఓం శ్రీ గురుభ్యో నమః. సీతారామాంజనేయ నమః. ఆత్మీయులైన జిజ్ఞాసులందరికీ నమస్కారం. శ్రీ సీతారామాంజనేయ సంవాదము 8వ భాగం. శ్రీ విశ్వేశ్వర పార్వతీ ప్రియదమున్ శ్రీ జానకీరామ వాక్యావిర్భూతము మారుతాత్మజ సుబోధ్యం వైతగన్ శ్రీ మహాదేవాచార్య వరాంకితంబుగను ధాత్రిన్ రాజయోగంబు సంభావింపన్ రచయింపగల్గే ఇక నా భాగ్యంబు సామాన్యమే అంటూ తన గురువు యొక్క ఆజ్ఞ చేత ఈ సీతారామాంజనేయ సంవాదము అనేటువంటి గ్రంథము వ్రాయగలగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని కవి రచయిత అయినటువంటి శ్రీ పరశురామలింగమూర్తి గారు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మాత సీతాదేవి మహాభక్తుడైన హనుమంతునికి రాజయోగాన్ని బోధించేటువంటి సందర్భంలో నాద బిందు కళల యొక్క గొప్పదనాన్ని గురించి వివరం చేస్తూ ఉన్నారు. దేవునిలో లీనమైనటువంటి విద్యావంతులు శిష్యులకు ఆ లయస్థితి కలిగించే ఉద్దేశంతో బోధించే బోధనే నాదము అని అంటారు. అటువంటి బోధను గ్రహించేటువంటి బుద్ధికే బిందువు అని పేరు. తెలుసుకునేటువంటి దేవుని ప్రతిబింబమైన ఎరుకే కళ అంటే. అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క బోధను అర్థం చేసుకోవడం, గ్రహించిన దాన్ని బుద్ధిలో ఉంచుకోవడము, అనుభవజ్ఞులైనటువంటి మహాత్ముల యొక్క బోధను అర్థం చేసుకోవడము, గ్రహించినటువంటి దాన్ని బుద్ధిలో ఉంచుకోవడము, తెలివితో ప్రయత్నం చేసి సమాధి స్థితిని పొందడము జరగాలి. సమాధి పరిపక్వమే జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందింపచేసేటువంటి నాద బిందు కళల యొక్క అనుభూతిని పొందాలి. ఈ నాదబిందు కళల్ని ఎవరైతే ఆశ్రయించరో, అంటే యోగ సాధనలో కుదిరికలు ఎవరికైతే రావో వాళ్ళకి ఇంద్రియాలు మనస్సు స్వాధీనం కావని సీతాదేవి ఆంజనేయుల వారికి ఈ తారక యోగంలో బోధిస్తూ ఉంది. గాలంబులేనిచో జాలకాగ్రణి చేత పాఠీన జాలముల్ పట్టువడునే, సరయురి లేనిచో శకునాంతకుని చేత చొక్కంపు పక్షులు చిక్కువడునే, యోదంబులేనిచో నుగిమావటినిచే గజరాజములు అరికట్టువడునే, తగుకోలలేనిచో మృగయా వినోదిచే ఘోర మృగంబులు కొట్టువడునే, రాజితానంద తారక రాజయోగ పావన సమాధి లేనిచో పరమ శుష్క తర్క వేదాంతవాద తత్పరుల చేత ఇంద్రియమనంబులు వినిగ్రహింపబడునే. ఇంద్రియాలు మనస్సు నిగ్రహింపబడాలి అంటే రాజయోగం ఒక్కటే మార్గం. ఇది తప్ప వేరే ఉపాయమే లేదు. ఎన్ని వేదాంత యుక్తులు సంపాదించినా, ఎన్ని వాదాలు చేసినా ప్రయోజనం ఉండదు. తారక యోగాన్ని తప్పకుండా ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే అనాది నుంచి కూడా అనేక విధాలైనటువంటి వాసనలతో, అంటే సంస్కారాలతో మలినమై చలనమై ఉన్నటువంటి మన యొక్క చిత్తము మాటలతో స్వాధీనమవుతుందా? కాదు. చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి జాలరివాడు సరైన సమయం చూచి నీళ్లలో వల వేయకపోతే చేపలు చిక్కుతాయా? దృఢమైనటువంటి ఉరితాళ్ళు లేకపోతే బోయవాడు పక్షుల్ని పట్టుకోగలుగుతాడా? అలాగే మావటి వాని దగ్గర అంకుశం లేకపోతే మదగజాలు మాటలతో స్వాధీనమవుతాయా? కావు కదా. అట్లనే పవిత్రమైనటువంటి తారక రాజయోగ సమాధి సిద్ధించకపోతే ఇంద్రియాలు మనస్సు
నిగ్రహింపబడే అవకాశమే లేదు. జనము అంజనంబు గైకొని ఘనమగు ధనమును ఎరుంగు కైవడిని నిరంతర తారకయోగము చేకొని పరతత్వమును తెలియ గురివడునంతన్. లోకంలో మానవుడు భూమి లోపల దాచబడినటువంటి నిధి నిక్షేపాల్ని కొనుక్కోవాలి అంటే కళ్ళకు అంజనం పెట్టుకొని ధనాన్ని కనిపెట్టినట్లుగానే పరమాత్మని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తారక యోగం తప్పకుండా అభ్యాసం చేయాలి. అలా చేస్తే ఆయన యొక్క యథార్థ స్వరూపము అంటే పరమాత్మకు తనకు భేదము లేదనేటువంటి జ్ఞానం సులభంగా కలుగుతుంది. అట్లా కలగకపోతే మరి ఎట్లా ఉంటుందో ఉదాహరణగా ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. అదేమంటే, పూర్వం ఉద్దాలక మహర్షి కుమారుడైనటువంటి శ్వేతకేతువు 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి వేదాధ్యయనం పూర్తి చేశాడు. వేదాంగాల్లో పాండిత్యం సంపాదించాడు. కానీ ముఖ్యమైనటువంటి బ్రహ్మజ్ఞానం అతనికి కలగల. అభేద దర్శనం జ్ఞానం అని కదా శృతి. నేను ఇతరులు అనేటువంటి భేదభావం పోతేనే కదా జ్ఞానం లభించేది. కానీ ఇతనికి భేద బుద్ధి పోలేదు. చివరికి తన తండ్రి చేత బుద్ధి తెచ్చుకొని వాగాడంబరాన్ని వదిలిపెట్టి అజ్ఞాన అహంకారాల్ని పోగొట్టుకుని రాజయోగాన్ని ఆశ్రయించాడు. భేదభావాలు తొలగిపోయినాయి. జగత్తుకు భిన్నం కాని నిమిత్త కారణము ఉపాదాన కారణము అయిన బ్రహ్మమును తెలిసినటువంటి వాడై పరిపూర్ణ విద్వాంసుడు ఎవరైతే బ్రహ్మమును నిజంగా తెలుసుకుంటారో అటువంటి వాళ్ళే పరిపూర్ణమైనటువంటి విద్వాంసులని గ్రహించి అతను కూడా ధన్యత చెందాడు. పలలము చూపి డేగను పట్టు రీతి, పలలము చూపి డేగను పట్టు రీతి అమృత సమనాద బిందు కళానుభూతి సుఖమునందించి మరగించి చొక్కజేసి ఇంద్రియమనంబులు వినిగ్రహింపవచ్చు. మాంసాన్ని చూపించి దానిపై ఆశతో వచ్చినటువంటి డేగని ఎంత సులభంగా పట్టుకోవచ్చో ఈ నాదబిందు కళల అనుభూతిని పొంది ఇంద్రియాల్ని మనస్సుని అంత సులభంగా నిగ్రహించుకోవచ్చు. ఈ నాదబిందు కళలు అమృతంతో సమానాలు. అమృతాన్ని పానం చేసే కొద్దీ ఎట్లా అయితే తృప్తి కలగదో అలాగే నాదబిందు కళానుభూతి అనేటువంటి కుదిరికలతో కూడా తృప్తి కలగదు. ధ్యానానుభవ కుదిరికలు మళ్ళీ మళ్ళీ కలగడంతో మనస్సుతో కూడా ఇంద్రియాలు తన్మయత్వాన్ని పొంది నిలిచిపోతాయి. ఇంతకంటే చక్కని మనోనిగ్రహ ఉపాయం ఇంకేమీ ఉంటుంది అంటుంది సీతాదేవి. వేదము అట్లుగాన నాదబిందు కళానుభవము తెలిపే మొదల పండితులకు తత్ప్రకారమెల్ల తగ నెరింగించెద విస్తరించి తెలియ వినుము వత్స ఆంజనేయ. మోక్ష కలిగినటువంటి యోగాభ్యాసకులు మొదట నాదబిందు కళల్ని అభ్యాసం చెయ్యాలని వేదం చెప్తూ ఉంది. సాధన కుదిరే దశలు అనుభవంలోకి రావాలి తప్పకుండా. మనస్సు నిలుస్తూ ఉండేటువంటి కుదిరికలే ముద్రలు. కాబట్టి యోగ సాధకులు తప్పకుండా అంతర్ముఖులు కావలసిందే. సాధకుల్ని అంతర్ముఖుల్ని చేసే ఈ నాద బిందు కళల గురించి తెలుసుకుందాం. సద్గురు ప్రోక్త ముద్రచే శ్రవణయుగము మూసి ఆలింప ప్రణవంబు మ్రోయు మొదల చిణియనుచు అంతటను చిణియటంచు మించి రెండవ మారు ఘోషించుననగా. సద్గురువు ఉపదేశించినటువంటి ప్రకారం
యోగ సాధనలో ఉండగా మనస్సు శబ్దాలకు లోను కాకుండా ఉన్నప్పుడు ఓంకారనాదము మొదట చిణి అనేటువంటి ధ్వనితో, మరికొంతసేపటికి చిణి చిణి అనేటువంటి ధ్వనితో, మొదటి ధ్వని కంటే ఎక్కువగా లోపల ఓంకారం చప్పుడు చేస్తుంది. కంటిన్ నెమ్మది గంటి సద్గురుని ఇంకన్ మేనిలో పువ్వులారింటిన్ పూజల నర్తునంచు కరమర్ధిన్ దేహిత మున్నుగా ఘంటానాదము చేసెనోయనంగా ఓంకారంబు హృద్వీధియున్ మింటన్ మ్రోయు తదారవంబుగతి ఆమేదన్ విజృంభించుచున్. నేను చిత్త విశ్రాంతిని పొందాను. నాకు సద్గురు రూపుడైనటువంటి పరమాత్మ యొక్క దర్శనమైంది. ఇక ఆ పరమ పురుషుణ్ణి శరీరములో ఉన్నటువంటి 6 కమలములతోటి పూజ చెయ్యాలి అని భావించి జీవుడు మొట్టమొదటగా ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అని గంటను మ్రోగిస్తున్నట్లుగా హృదయాకాశంలో ఓంకార ధ్వని 3వసారి మ్రోగుతుంది. కామక్రోధాది అసత్ రాక్షసగణ విజయాకాంక్షి అయి ప్రత్యేగాత్మ శ్రీమన్నారాయణుండు అంచిత విమల మహాచిత్త శంఖంబు నిండన్ సేమం వారంగ పూరించిన గతి మురయం చిత్కళాదర్శకంబై భూమానందప్రదంబై స్ఫుట నిగమ శిరోభూషణ ఓంకారమంతన్. ప్రత్యేగాత్మ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ కామము, క్రోధము మొదలైనటువంటి రాక్షసుల మీద విజయాన్ని పొందదలచి వాటితో యుద్ధం చేస్తున్నటువంటి వాడై, అంటే ధ్యానంలో నిలిచినటువంటి వాడై మొదట యోగి యొక్క పరిశుద్ధమైన గొప్ప హృదయము అనబడే శంఖాన్ని ఊదినట్లుగా లోకులందరికీ యోగక్షేమాలు కలిగే విధంగా పూరించాడా అన్నట్లుగా పరమపురుష స్వరూపాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటి వేదాంతాల్లో అత్యంత అలంకారప్రాయమైనటువంటి ప్రణవనాదము అనే తురీయములో చిత్కళలు అన్నిటినీ దర్శిస్తూ అఖండ బ్రహ్మానందాన్ని 4వసారి అనుభవంలోకి తెచ్చుకుంటాడు. నలువప్పందగు బ్రహ్మదండినొక వీణాదండముంజేసి షడ్జలజాతంబుల మెట్లుగా నిలిపి పంచప్రాణముల్ తంత్రులై ఎలరంగాగొని ముక్తిగామిని సహస్రారంభునందుండి నిచ్చెలు వాయించిన నంగనొప్పు ప్రణవస్వానంబుదానంతటన్. దేహానికి వెనుక పొడవుగా ఉన్న ఎముకను బ్రహ్మదండి అని యోగశాస్త్రం అంటోంది. ఇడ, పింగళ, సుషుమ్న మొదలైనటువంటి నాడులు, మూలాధారము మొదలైనటువంటి షడాధార చక్రాలు ఈ బ్రహ్మదండిని ఆశ్రయించే ఉన్నాయి. మోక్షమనే స్త్రీ సహస్రార కమలంలో కూర్చొని ఈ బ్రహ్మదండిని వీణగా, దానిని ఆశ్రయించి ఉన్నటువంటి షడాధార కమలాల్ని మెట్లుగా, ఇడాపింగళాది నాడుల్ని తంత్రులుగా అంటే తీగలుగా చేసి వాయిస్తున్నదేమో అన్నట్లు ఆ ప్రణవనాదం వీణానాద రూపంగా 5వసారి మ్రోగుతుంది. అమృతాంగన బోధమయాత్ముని శుద్ధ మనఃపవనములు తాళముగా అమరంగుని పాడుచున్ ఆడిన ఎట్లు అమల ప్రణవారవమంత తగున్. ఇక 6వసారి ఆ ప్రణవనాదము తాళనాదంలాగా వినపడుతుంది. అప్పుడు జ్ఞానరూపుడైనటువంటి జీవుడు పరిశుద్ధమైన మనస్సును, ప్రాణవాయువుని తాళాలుగా తీసుకొని పాడుతూ ముక్తికాంత పరమానందంతో ఆడుతున్నదేమో అని భావిస్తాడనమాట. సలలిత ఇంద్రియ గోపికలు
వరప్రీతి చేచనుదెంచి తను బంది సంతసింప బ్రహ్మదండి లతా విభాస్వత ఆధారాదిక పికావళి మహావికాసమంద ప్రస్ఫుటీకృత పటుస్ఫుట కుండలీంద్రుడు అత్యంతానందకరముగా ఆడుచుండం పొందుగా భ్రూమధ్య బృందావనమ్మున ప్రత్యక్షబోధ గోపాలమూర్తి విమల మానస పవన హస్తముల చేత తన సుషుమ్నా మురళి లీలదాల్చి మధుర గానమునరించిననగా ఓంకారము అలగు వేణునాద స్వరూపమై వెలయునంత. ఇంద్రియములనేటువంటి గోపికలకు తన సాన్నిధ్యము చేత, అంటే జ్ఞానరూపుడైన కృష్ణ సాన్నిధ్యము చేత పరమానందాన్ని కలిగిస్తూ బ్రహ్మదండి అనేటువంటి వృక్ష శాఖను ఆశ్రయించి ఉన్న మూలాధారము మొదలైనటువంటి షట్చక్రాలనే కోయిలలు సంతోషంతో ప్రతిధ్వనిస్తున్నట్లు చేస్తూ ఊర్ధ్వకుండలి అధకుండలి అనేటువంటి నాగేంద్రునికి స్వయంగానే పడగవిప్పి ఆడేటంత ఆనందాన్ని కలిగిస్తూ జ్ఞానరూపుడైన పరబ్రహ్మము భూమధ్య భాగం అనేటువంటి బృందావనం చేరి ప్రాణము మనస్సు అనేటువంటి రెండు చేతులతో సుషుమ్నా నాడి అనే వేణువుని పట్టుకొని గానం చేస్తున్నాడేమో అన్నట్లుగా ప్రణవనాదం తర్వాత వేణునాదం రూపంతో వినిపిస్తుంది సాధకునికి. క్రూర రాగరోష వైరికోటి నెల్ల త్రుంపగా గోరి, క్రూర రాగ రోష వైరికోటి నెల్ల త్రుంపగా గోరి ఆత్మారాముడు ఉండ ఘోర సంగరార్థమై భూరి భేరికారవంబు పోరు కొల్పినట్టులు ఓంకారనాదమొప్పు వింతగా కుమార అంతటన్. కుమార ఆంజనేయ, వేణునాదము తర్వాత కామము రాగము అంటే తనకు ఉన్నదానిని తానే అనుభవించాలి అనేటువంటి కోరిక, ఇంకా ద్వేషము మొదలైనటువంటి శత్రుగుణాల యొక్క సంహారం చెయ్యాలని ప్రయత్నం చేస్తూ యథార్థమైన అంతర్యామి రూపుడైనటువంటి జీవుడు మొట్టమొదట ప్రస్థానభేరి గంభీరంగా మ్రోగిస్తున్నట్లుగా 8వసారి ప్రణవనాదము భేరీధ్వని రూపంతో విజృంభిస్తుంది. అమరేంద్రాదుల గెల్చు సొంపలరు మాయాకాంతను ఆడింపగా అమలాత్ముడగు అల్లమా ప్రభువరుండు ఆత్మీయ విద్యామృదంగమున్ వాయించిన నంగనొప్పు లలిత ఓంకారస్వరంబు అంతహృద్యంబు అచింత్యంబు అతులంబు అవాచ్యమై నిత్యానందమై మారుతి. ఓ ఆంజనేయ విను, శైవ శాస్త్రాల్లో అల్లమా ప్రభు అనేటువంటి అది చెప్పబడేటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. సమస్త మూర్తులు కూడా పరబ్రహ్మ స్వరూపాలే కాబట్టి అల్లమా ప్రభువన్నా కూడా పరంబ్రహ్మమే. ఆ పరబ్రహ్మము దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతల్ని కూడా లోబరుచుకునేటువంటి సామర్థ్యం కలిగిన మాయాశక్తి చేత నృత్యం చేయించాలని కోరికలతో జ్ఞానం అనేటువంటి మృదంగాన్ని వాయిస్తున్నాడేమో అన్నట్లుగా 9వసారి ప్రణవనాదము మృదంగనాద రూపంతో శ్రవణగోచరం అవుతుంది. నిఖిలేంద్రియములు అను నీలకంఠంబులు అత్యంత సంతోష నృత్యములు సొలుప ధర్మామృతార్ద్రీకుత మనో అవనీస్థలిన్ శమముఖ సుగుణ సస్యములు ఇగుర్పన్ సమరసానంద నిర్జరముచేన్ తాపదాబానలం వెల్ల చల్లార్పబడగ భ్రూమధ్య దేశ నభో వీధి చిత్కళా విద్యుల్లతాత తొల్వెలయుచుండం తత చిదాకాశ మధ్య సంగత సమగ్ర రాజయోగ సమాధి ధారాధరంబు మోదవర్షంబు గురియుచు మ్రోసిననగ ప్రణవ దశమ నినాదమొప్పారునంత. ఇంద్రియాలనేటువంటి నెమళ్ళకి అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించి
వాటి చేత మనోహరములైన నృత్యాలు చేయిస్తూ ధర్మం అనేటువంటి జలము చేత అంతకుముందే తడిసిపోయి ఉన్నటువంటి మనఃక్షేత్రములో సుగుణాలనేటువంటి పైర్లు చిగురింపజేస్తూ ఆనందం అనేటువంటి జల ప్రవాహం చేత తాపత్రయమైనటువంటి దావాగ్నిని చల్లారుస్తూ రాజయోగ నిష్ఠ అనేటువంటి మేఘము భూమధ్యస్థానమైనటువంటి ఆకాశంలో నిలిచి చిత్కళలు అనేటువంటి మెరుపులతో రాజిల్లుతూ బ్రహ్మానందమైనటువంటి వర్షాన్ని కురుస్తూ మేఘధ్వని రూపంతో 10వసారి మ్రోగుతుంది. ఇట్లు చినీనాదము చినీనాదము అంటే చిరుగజ్జల మ్రోతనమాట. ఘంటానాదము, శంఖనాదము, వీణానాదము, తాళనాదము, వేణునాదము, భేరీనాదము, మృదంగనాదము, మేఘనాదము అనేటువంటి 10 విధాలుగా ప్రణవనాదం భాషలుతూ ఉంది. బ్రహ్మనిష్ట అభ్యాసంతో వీటిని అనుభూతి పొందడం జరుగుతుంది. ఈ విధంగా నాదభేదాల్ని నిరూపించి ప్రణవార్థాన్ని వివరించి నాదానుభవ ఫలాన్ని నిరూపిస్తూ ఉన్నారు. భూరి నాదంబు అకారంబు పుణ్యపురుష, భూరి నాదంబు అకారంబు పుణ్యపురుష, విమల బిందువుల సత్ ఉకారము కపీంద్ర, కళమకారము ఈ మూడును గలియగోర్ప, ఘనతర ఓంకారమగు సదాగతి కుమారా. ఓ పుణ్యాత్మ వాయుకుమార, ఓంకారమునకు అకారము, ఉకారము, మకారము అనేటువంటి 3 అవయవాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్పుకున్నటువంటి 10 విధ నాదాలే అకారానికి అర్థం. ఉకారం అంటే బిందువు, అంటే అంతఃకరణం అన్నమాట. చిత్కళలే మకారానికి అర్థం. బిందు కళల గురించి ఇక ముందు చెప్తాను. ఈ కారణం వల్ల ఓంకారం అంటే నాదబిందు కళలని అర్థం చేసుకో అంటూ ఉన్నది సీతాదేవి. గౌరవ అకారము, ఉకారము, మకారం బారయంగ, కూడి ఒక అక్షరము అనాది ఓంకారమనగా, నిఖిల కారణమునై ఘంటారవము రీతి హృదయాబ్జమున మ్రోయున్. ఇప్పుడు చెప్పినట్లుగా 10 రకాలైనటువంటి ప్రణవనాదాల్ని విన్నటువంటి యోగి చివరికి ఓంకారము ఘంటానాదంలాగా సర్వకాలాల్లో కూడా ఒకే రీతిగా హృదయ కమలంలో మ్రోగుతూ ఉండడం గమనిస్తాడు. మిగతా నాదాల లాగా కాకుండా ఘంటానాదము మార్పు చెందేది కాదు, మరియు నశించేది కాదు. ఈ ఘంటానాదం ప్రణవానికి అవయవమైనటువంటి అకారానికి అర్థంగా ఉంది. ఇది అవయవి, ఓంకారమే స్వరూపంగా ఉన్నది. కాబట్టి 10 విధ నాదాల్ని అనుభవించడం వల్ల నాదబిందు కళాత్మకమైనటువంటి ఓంకారం సమస్త కాలాల్లో కూడా సాక్షాత్కరింపగలిగినట్టి సామర్థ్యం సాధకునికి కలుగుతుంది. ఈ విధంగా నాదానుభవం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలని నిరూపణ చేసి దాని పట్ల అభిరుచి కలగడం కోసం అర్థవాదాన్ని ప్రారంభం చేస్తున్నారు. హరి ఓం తత్సత్.